హలో నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఆంధ్ర. సో వెలంనేని వంశీ గారు అరెస్ట్ కేసులో ప్రజెంట్ అడ్వకేట్ చిరంజీవి గారు ఉన్నారు. సో ఆయన అడుగుదాం రండి. సార్ ప్రజెంట్ సార్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏం జరుగుతుంది అంటే లోపల కూడా చాలా గంట సేపు అయింది, లోపల తీసుకెళ్ళి ప్రశ్నలు అడుగుతున్నా అంటున్నారు. అసలు ఏంటి సార్ వంశీ గారు ఏం జరిగిందంటారు? ఏం సార్ ఈ వల్లభనేని వంశీ గారిని ఒక తప్పుడు కేసులో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అందుట్లో వంశీ కడిగిన ముచ్చంలా బయటకు వస్తాడు. దానికి వంశీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ సత్యవర్ధన్ ఎవరో వంశీకి కూడా తెలియదు. తప్పుడు కేసు పెట్టారు. అది ఎలా తప్పుడు కేసు గా బయటపడొద్దు అని చెప్పి మరొక కేసుతో కొత్త విధానంతో కొత్త స్టోరీతో కొత్త సెక్షన్స్తో వచ్చారు తప్ప దీంట్లో నిజం లేదు. అంటే హైదరాబాద్ నుంచి అంత త్వరగా ఇక్కడికి విజయవాడ తీసుకెళ్లాల్సిన అంత త్వరగా ఎందుకు తీసుకొచ్చారు? పోలీసులు ఇంత ఈ లెవెల్లో యాక్షన్ ఎందుకు తీసుకున్నారు? అంటే పెద్ద మిస్టేక్ ఉంది అని చెప్పి అంటున్నారు. అవన్నీ 100% అబద్ధం. ఈ కేసులో వంశీ ఆవగిందంత తప్పు కూడా చేయలేదు. ఎందువల్ల అంటే సార్ ఇంతమంది రియాక్ట్ అయ్యారు? లోపలికి వెళ్ళి గంట సేపు అవుతుంది, ప్రశ్నలు అడుగుతున్నారు అంటారు. ఏ ప్రశ్నకి సమాధానం లేదు. ఇది పొలిటికల్గా జరుగుతున్న చర్చే తప్ప, పొలిటికల్గా చేస్తున్న కేసే తప్ప ఇంకోటి కాదు. చేసి పెట్టిన సెక్షన్స్ కూడా చూడండి. 104(1) అంటే చాలా హీనస్ క్రైమ్. ఎవరో డెకాటీస్ మీద, రౌడీల మీద, గ్యాంగ్స్టర్స్ మీద, డబ్బుల కోసం పనిచేసే కిడ్నాపర్ల మీద కట్టాల్సిన కేసు ఒక ప్రజాప్రతినిధి మీద 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అతనే పెట్టారు. అది చాలా తప్పు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ప్రజెంట్ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. సో విజయవాడ తీసుకొచ్చిన తర్వాత భవానీపురంలో చూసాం మనం, అక్కడ కూడా కార్ అనేది మార్చి పోలీస్ జీప్లో తీసుకెళ్లారు. అండ్ అట్ ద సేమ్ టైం కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సో ప్రజెంట్ వల్లభనేని వంశీ గారు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళని అడుగుదాం, అసలు ఏంటి టాపిక్, అసలు ఏం జరిగింది ఏంటి? మ్యామ్ చెప్పండి మ్యామ్. ప్రజెంట్ అరెస్ట్ చేశారు కదా సడన్గా, హైదరాబాద్ నుంచి విజయవాడ ఎమర్జెన్సీగా తీసుకొచ్చారు. అదేవిధంగా ఎవరితో మాట్లాడనివ్వట్లేదు, పోలీసులు లోపల తీసుకెళ్లారు. అసలు ఏం చెప్పట్లేదు, ఏంటి అప్డేట్ ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళకి అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే ఉంది, హెరాస్మెంట్ చేయాలన్న ఉద్దేశం ఉండబట్టే కదా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించాలన్న ఉద్దేశంతోనే ఎక్కడ కేసులోంచి బయటకు వచ్చేస్తాడో. ఆల్రెడీ నిన్న ఒక ఇష్యూ జరిగింది, అతను ఆల్రెడీ వెనక్కి తీసేసుకున్నాడని అన్నారు. ఇంతలోనే సడన్గా రాత్రికి రాత్రే ఏం జరిగింది, అటు నుంచి ఇటు తిరగేసినట్టుగా ఆ కుర్రోడిని వాళ్ళు బెదిరించి మళ్ళీ తిరిగి కంప్లైంట్ పెట్టించి తిరిగి మళ్ళీ అరెస్టులు చేసి తీసుకొచ్చి లోపలికి లీగల్ టీమును కూడా అలౌ చేయకుండా వీళ్ళు కనీసం ఇప్పుడు ఎవరైనా ఇదేంటంటే హ్యూమన్ రైట్స్ ప్రకారం చూసినా కూడా ఒక మనిషి తన లాయర్ని తెచ్చుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తన సలహా ప్రకారం వాళ్ళు ఫాలో చేసుకోవచ్చు. అలా లీగల్ టీమును కూడా అలౌ చేయకుండా వాళ్ళు లోపల పెట్టి ఈ రకంగా చేస్తున్నారంటే మరి ఇది కక్ష సాధింపు చర్య కాకుండా ఏంటండి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 2.0 అని చెప్పి జగనన్న యాక్టివేట్ చేశారు. దీనిలో అందరూ మళ్ళీ యాక్టివేట్ అవుతున్నారు. కొంచెం భయభ్రాంతులకు గురి చేద్దాం జనాల్ని. ఇలా ఇంకొక మళ్ళీ ముందుకు రాకుండా ఉండాలంటే ఇలాంటి ఏదో ఒక ఇష్యూ 2 నెలలకి 3 నెలలకి అరెస్టులు ఇలా చేస్తూ ఉంటే కొంచెం వెనక్కి తగ్గుతారు, ఈ పథకాల గురించి కూడా అడగకుండా పోతారు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అంటే లోపలికి వెళ్ళినా కూడా ఏ ప్రశ్న అడిగినా కూడా ఏం సమాధానం చెప్పట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. వంశీ గారు ఏంటంటారు? అంటే నిజంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ కానీ, టీడీపీ కార్యాలయం మీద అటాక్స్ కానీ దీనివల్ల రెక్టిఫై చేసే యాక్షన్ తీసుకున్నారని పోలీసులు అంటున్నారు. దీని మీద అలా ఏం లేదండి. ఇప్పుడు ఆయన మాట్లాడాలని అంటే ఇప్పుడు ఆయన నమ్మకం కలిగిన వాళ్ళు ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదైనా అడిగితే సమాధానం, ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఏదైనా అడిగితే సమాధానం మనం కరెక్ట్గా చెప్తాం. అలా కాకుండా వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళు ఏం బెదిరిస్తున్నారో లేకపోతే వాళ్ళకి కొన్ని ఉంటాయి మరి బలవంతంగా అరెస్టులు చేసి ఇలా తీసుకొచ్చారనంటే లోపల ఏ సెక్షన్ల ప్రకారం ఇది చేస్తే నాన్ బెయిలబుల్స్ ఇలాంటివి ఉన్నాయి. వీటి ప్రకారం ఏమన్నా చేసి మరి ఏమన్నా భయపెట్టారేమో మాకైతే తెలియదు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈరోజు టైం 5 అయిపోయినా కూడా కోర్టు అనేది క్లోజ్ అయిపోతూ ఉండిద్ది. బేసిక్గా ఏంటంటే టైం ఇప్పుడు 3:34 అయిపోతుంది, అయినా కూడా ఇంకా బయటికి రాలేదు. లోపలికి వెళ్ళారు కానీ ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ మేబీ వెళ్ళాలన్నా కోర్టుకి వెళ్ళాలన్నా ముందు మెడికల్ టెస్ట్ చేయాలి. మెడికల్ టెస్ట్ చేయాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అది కూడా టైం పట్టింది. అది ఏదైనా టెస్ట్ చేయాలన్నా 30 minutes పట్టింది. సో ఈరోజు ఆయన యాక్షన్లోనే ఉంటారంటారా? అంటే ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదు అంటున్నారు చాలా. అదే కదా, ఇప్పుడు ఏదో ఒక రకంగా టైం ప్రొలాంగ్ చేస్తూ పోతే కదా వాళ్ళకి లోపల పెట్టి మళ్ళీ ఇంకొంచెం టైం. అంటే వంశీని మనం అరెస్ట్ చేయలేకపోయామనే బాధ లేకుండా ఖచ్చితంగా అరెస్ట్ చేసాము, లోపల పెట్టాము, ఖచ్చితంగా మనం అనుకున్న కక్ష సాధింపు అయితే చేశాము అని చూపించుకోవడం కోసం వాళ్ళు వెంటనే ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు పెట్టడం కానీ మెడికల్ కానీ ఇలాంటివన్నీ కామన్గా వెళ్ళిపోతాయి, తరోగా జరిగిపోతూ ఉంటాయి. అవి జరగనీయకుండా ప్రొలాంగ్ చేస్తున్నారంటే కారణం ఏంటి? లీగల్ టీం ఉంటే ఈ పార్టీకి ఏదో ఒక ఇది జరుగుతుంది. అలా ఏది జరగనీయకుండా ఆయన్ని వాళ్ళ అండర్లో పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళ ఇదిలో ఉంది. పైనుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావాలంటున్నారు. ఏం ఆర్డర్స్ రావాలి, వీళ్ళు ఏం చేయాలి? యాజ్ ఎ లీగల్ ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు అరెస్ట్ చేశారు. ఈ ప్రొసీజర్ అంతా వదిలేసి పైనుంచి ఏదో ఇన్స్ట్రక్షన్స్ అంటే అది ఎంతవరకు కరెక్ట్? మరి అలా చేస్తున్నారండి. అందుకనే మేము కూడా చూడాలంటారు. అంతే, ఇంకా చూస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా చూస్తున్నారు, వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు, వాళ్ళ ఓన్ కార్యకర్తలకు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వల్లభనేని వంశీ గారిది కేసు అనేది ఎవరికి తెలియకపోతుంది. అదేవిధంగా ఈరోజు 3 గంటలు 4 గంటలు అవుతుంది, అయినా కూడా ఇంకా కోర్టుకు తీసుకెళ్ళాలి. కోర్టుకు తీసుకెళ్తేనే రేపు అప్డేట్ తెలిసింది. బేసిక్గా ఇంకా మెడికల్ టెస్ట్ అనేది జరగలేదు. మెడికల్ టెస్ట్ జరగడానికి కూడా 4 గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తానన్నారు. కృష్ణలంక ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నారు, లోపలే ఉన్నారు, ఇంకా బయటకు అనేది రాలేకపోయింది. అదేవిధంగా వంశీ గారు, వల్లభనేని వంశీ గారు ఏ ప్రశ్న కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు.
తీసుకెళ్తారని కొంతమంది అప్డేట్ ఇస్తున్నారు. సో ఈ టైంలో మనకి త్వరగా తీసుకెళ్తే ఈవినింగ్ కల్లా బయటకు వచ్చే అవకాశం ఉండిద్దని కార్యకర్తలు అన్నారు. కానీ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది ఇంకా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.